వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఎలక్షన్ మూవ్మెంట్ పీక్స్ లో నడుస్తున్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కిలికేశాడు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకునే అన్ని అర్హతలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఆ పార్టీ అధికారాన్ని గుంజుకుని చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు రాజ్యమేలుతున్నారని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చూశాకే ఓటు వేయాలని, టీడీపీ పార్టీని సొంతం చేసుకునే అన్ని అర్హతలు ఒక్క ఎన్టీఆర్ కే ఉన్నాయని, ఇది గమనించే ఓటు వేయాలని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ తో సంచలనం సృష్టించాడు. దాంతో ఒక్కసారిగా వైరల్ అయిన ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నప్పటికీ ఫ్యూచర్ లో ఎన్టీఆర్ టీడీపీలో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే అది అసాధ్యంగానే కనిపిస్తున్నా, సినిమాల పరంగా ఫుల్ కాన్సంట్రేషన్ ఇక్కడే చేయాలని డిసైడ్ అయిన ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటూ వస్తుండగా, ఫ్యూచర్ లో మాత్రం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ వర్గాలలో ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వాక్యాలతో ఎన్టీఆర్ పై మరింత ప్రెషర్ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ డిసిజన్ ఏదవుతుందనేది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.